రానున్న 3 సంవత్సరాల వ్యవధిలో దేశంలో ఎక్కడ లేని విధంగా డంపింగ్ యార్డు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 85 లక్షల చెత్తను వారసత్వ సంపదగా ఉంచిపోయిందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 65 లక్షల టన్నుల చెత్తను తొలగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, రెవెన్యూ డివిజన్ అధికారి అనుష, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ విజేతరెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ సెక్రటరీ కవవరపు నాగేశ్వరరావు, సుబ్బలక్ష్మి, శివతేజ, శ్రీహరి ప్రసాద్, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హరి కదండి పని వాళ్ళకి ఏం పని బాట లేదు, వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ప్రజలకి అంతా తెలుసు. చాలా నిక్కచ్చిగా ఆ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఇచ్చేసాను. పేదలు నిరుపేదలకే ఇచ్చాం. వాళ్ళకి నా మీద మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకంటే ఆ స్కూల్ అంత అద్భుతంగా చేసాం. ఆ స్కూల్ చూసిన వాళ్ళందరూ అద్భుతం అంటున్నారు, గవర్నమెంట్ స్కూల్ ఇంత అద్భుతంగా ఉంటుందని. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఫుడ్ చక్కగా పిల్లలకు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నాం. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం, వెహికల్స్ అరేంజ్ చేస్తున్నాం. నారాయణ విద్యా సంస్థలో మెటీరియల్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళు ఓర్వలేక భరించలేక ఈరోజు అది రాష్ట్రం మొత్తం వచ్చింది గుడ్విల్. ఆ విఆర్ఐ స్కూల్ అనేది నెల్లూరు సిటీకి వచ్చింది, రాష్ట్రం అంతా వచ్చింది. ఒక మోడల్గా ప్రతి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు చేయాలనుకుంటున్నారు. లోకేష్ గారు యాక్చువల్గా మంగళగిరిలో చేస్తున్నారు. నిన్న మా పాప షర్ణిని అడిగారు, షర్ణి నువ్వు కూడా అక్కడ పోయి ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయమంటే నిన్న మా కుమార్తె షర్ణి పోయి యాక్చువల్గా మంగళగిరిలో ఆ స్కూల్ చూసి ఏం చేయాలో చెప్తే నిన్న 1 గంట లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు 2 to 3. మా పాప పోయి ఆయనకు అన్నీ చెప్పింది ఏం చేయాలి, ఎలా చేయాలని. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఎందుకంటే ఒక మోడల్ చేసాం. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, ఏదన్నా ఒకటి చేస్తే దాని ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఉండాలని. నేను ఈ విద్య నుంచి వచ్చాను, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి. కాబట్టి నేను చదివిన స్కూలు చేయాలని చేస్తాను. అంతేకాదు నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ చేస్తాను. 54 స్కూల్స్ని ఈ రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను. ఫస్ట్ 11 హై స్కూల్స్ ఉన్నాయి, వాటిని మొదలుపెట్టాను. ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు, ఆర్ఎస్ఆర్ స్కూల్ మొదలుపెట్టారు. డిఎస్ఆర్ మూలాపేట స్కూల్ తీసుకున్నారు, మొదలుపెట్టారు. ఇంకా 2-3 వచ్చారు, వాళ్ళు కూడా మేము తీసుకుంటామని. ఈ విధంగా ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని చేస్తూ, నారాయణ గ్రూప్ వాళ్ళు దానికి ఏం సపోర్ట్ చేయాలి, అకాడమిక్గానే చేయాలో చేస్తూ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎన్నన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకోవాల. కాబట్టి మాట్లాడుతూ ఉంటారు, రెడీదోటి మాట్లాడాలా, మేము కూడా ఉండామని. అందుకనే 11 సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు. ఇలాగే మంచి పనులను కానీ కామెంట్ చేస్తుంటే 0 సీట్ అవుతుంది. అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా 85 లక్షల
లెగసీ అంటే చెత్తని ఇచ్చేసిపోయింది. 85 లక్షల చెత్త లెగసీ డంప్ యార్డులలో పేరుకోపోయింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అక్కడ మాకు ఆర్డర్ వేశారు. 2025 అక్టోబర్ 2వ తేదీకి అంటే కరెక్ట్గా 1 year లోపల 85 లక్షల చెత్తను తొలగించాలని, దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఆ చెత్తను తొలగించేదానికి యాక్చువల్గా టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటికీ 67 లక్షల చెత్తను తొలగించేశారు. 85 లక్షల్లో 67 లక్షలు. అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ 2 monthsలో కొంత ఇబ్బంది జరిగింది. అయితే ఇప్పుడు రోజుకి 26,000 టన్నులు చేస్తున్నారు. 26,000 టన్నులు, అది 30,000 టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ 2వ తేదీకి ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ పూర్తవుతుంది. ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటే, నెల్లూరులో 2 డంప్ యార్డ్స్ ఉన్నాయి. ఒకటి అల్లీపురం పోయే రోడ్డు. గౌరవనీయ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా, నాకు తెలిసి ఎప్పటి నుంచో. అయితే దాన్ని యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఏదైతే ముందు టెండర్ ఇచ్చామో 65,000 టన్నులు అది పూర్తి చేశారు. మళ్ళా యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తే మరొక 48,000 టన్నులు వచ్చింది. దాన్ని కూడా చేస్తున్నారు. అధికారులతో ఇప్పుడే మాట్లాడాను. సెప్టెంబర్ నెలాఖరికి దాన్ని పూర్తి చేస్తున్నారు. అంటే అక్టోబర్ 2 లోపల ఇది కూడా పూర్తవుతుంది. అదేవిధంగా దంతాల్లో కూడా వర్క్ జరుగుతుంది. దంతాల్లో కూడా పూర్తి చేస్తున్నారు. తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరుకి వచ్చింది. నెల్లూరు టెండర్ అయిపోయింది. దాన్ని అలాట్ కూడా చేసాము. ఆల్రెడీ 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఉండటం వల్ల ఈరోజు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో డంప్ యార్డులు లేవు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో అసలు డంప్ యార్డ్ లేవు. 2014-19లో శాంక్షన్ చేసిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, అప్పుడు 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. ఒక 6 వదిలేసింది, 8 వదిలేసింది, 2 కంటిన్యూ అయినాయి. అవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అయినాయి. అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 శాంక్షన్ చేశాము. అందులో 4 టెండర్లు L1 కూడా అయిపోయింది. మరొక 2 కూడా యాక్చువల్గా తొందరలో టెండర్లు పిలుస్తున్నాము. ఇవి కానీ అయితే రాబోయే 3 సంవత్సరాల టైంలో ఎక్కడ డంప్ యార్డ్ రాష్ట్రంలో ఉండవు. సో భారతదేశంలో ఫస్ట్ స్టేట్ డంప్ యార్డ్ లేని స్టేట్ ఏంటంటే మన రాష్ట్రం అవుతుంది. అలా యాక్చువల్గా ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే మన యొక్క భగత్ సింగ్ కాలనీలో విజిట్ చేసి వచ్చాను. 1,400 పట్టాలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. దాన్ని కూడా రేపు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అదేవిధంగా నెల్లూరులో అనేక పార్కులు, దాదాపు 46 పార్కులు ఉంటే దాదాపు 40 పార్కులు పూర్తి చేశారు. మరొక 4 పార్కులు ఉన్నాయి. పూర్తి చేసిన పార్కులను కూడా అప్గ్రేడ్ చేయడానికి చిల్డ్రన్స్ పార్క్ తీసుకుంటే ఆ చిల్డ్రన్స్ పార్క్ని అప్గ్రేడ్ చేయాలనుకొని ఎమ్మెల్యే శ్రీధర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఒక ఎక్విప్మెంట్ తెచ్చారు. అది 25 లక్షలు. ఆ ఎక్విప్మెంట్ ఇవాళ ఈవినింగ్ పిల్లలది ఇనాగరేషన్ చేస్తున్నాం. ఆ విధంగా నెల్లూరులో డ్రైన్స్, ఏదైతే డ్రైన్స్ ఉందో దానికి 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ చేయించాం. బహుశా ఒక వారంలో టెండర్లు వస్తున్నాయి. అవి అయిపోగానే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు అన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రూరల్లో కూడా అమృత స్కీమ్లో పెట్టాం. అమృత స్కీమ్ కూడా టెండర్లు పిలుచున్నారు. యాక్చువల్గా వాటిని కూడా యాక్చువల్గా త్వరలో కంప్లీట్ చేసి నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో డ్రైన్స్ 100% పూర్తి చేయడం జరుగుతుంది. ఏదైతే మాట ఇచ్చామో 100% చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.